మనలో చాలామందికి ఒక పిచ్చి అలవాటు ఉంటుంది. లైఫ్లోకి ఒక మనిషి రాగానే వాడే మన సర్వస్వం అనుకుంటాం. వాడి మీద కొండంత ఆశలు పెంచేసుకుంటాం. నేను వాడిని అంతలా ప్రేమిస్తున్నా కదా, వాడు కూడా నన్ను అలాగే చూసుకోవాలి. నేను ఫ్రెండ్ కోసం అంత చేశా కదా, వాడు నా కోసం ఈ మాత్రం చేయలేడా? అబ్బా, ఈ నేను చేశా వాడు చేయాలి అనే ఈక్వేషన్ ఉంది చూశారు. ఇదే నీ మైండ్ని నరకానికి పంపించే ఫస్ట్ టికెట్. ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఎవరి కోసమైనా ఒకటి చేశావు అంటే అది నీ ఇష్టం, నీ సాటిస్ఫాక్షన్. అంతేకాని వాడు కూడా రిటర్న్లో నీకు అంతే చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయడానికి వాడేమైనా నీకు బాకీ ఉన్నాడా? నో, ఎవడికి బాకీ లేడు ఇక్కడ. ఈ ప్రపంచంలో ఎక్స్పెక్టేషన్ ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ హెడేక్స్ అంటారు. అంటే నీ ప్రతి బాధ వెనుక, నీ ప్రతి ఏడుపు వెనుక వాడెవడో లేడు. వాడు నీకు చేయని పని మీద, నువ్వు పెట్టుకున్న ఆశ మీద ఉంది. నువ్వు ఆశపడటం మానేసేయి. నీకు బాధ అనేది ఎక్కడుంటుందో కూడా తెలీదు. మనం మనుషులకి అతిగా అటాచ్ అయిపోతాం. వాడు మెసేజ్ చేయకపోతే తిండి తినం, ఆమె మాట్లాడకపోతే నిద్రపోం. నీ లైఫ్ రిమోట్ కంట్రోల్ని తీసుకెళ్ళి వేరే ఒక మనిషి చేతిలో పెట్టి నన్ను ఆడుకో అని అప్పగిస్తున్నావు. వాడు నవ్వితే నువ్వు నవ్వుతావు, వాడు నవ్వకపోతే నువ్వు ఏడుస్తావు. ఇదే నీ పర్సనాలిటీ? ఇదేనా నీ లైఫ్? ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ భూమి మీద నువ్వు ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే పోతావు. మధ్యలో వచ్చే మనుషులంతా జస్ట్ కో ప్యాసింజర్స్ అంతే. ఒక బస్సులో జర్నీ చేస్తున్నప్పుడు పక్క సీట్లో కూర్చున్న వాడితో కాసేపు ముచ్చట్లు పెడతాం. వాడి స్టాప్ రాగానే వాడు దిగిపోతాడు. వాడు దిగిపోయాడని నువ్వు కూడా బస్సు దిగేసి రోడ్డు మీద పడి ఏడుస్తావా? మరి లైఫ్లో మనుషులు దూరమైనప్పుడు ఎందుకు అంతలా కొలాప్స్ అయిపోతావు? ఎవడైనా వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళిపోని. థ్యాంక్ యూ బాస్, నీతో జర్నీ బాగుంది, ఇక నీ రూట్ నీది, నా రూట్ నాది అని చెప్పే దమ్ము ఉండాలి. ఈ రోజుల్లో ఎవ్వరూ ఎవరికి శాశ్వతం కాదు. ఇక్కడ ప్రతి ఒక్కడు వాడి అవసరం కోసం, వాడి సంతోషం కోసమే బతుకుతున్నాడు. నువ్వు కూడా నీ కోసం బతకడం నేర్చుకో. డోంట్ డిపెండ్ ఆన్ ఎనీవన్ ఫర్ యువర్ హ్యాపీనెస్. నీ సంతోషాన్ని వేరే ఒక మనిషి మూడ్ మీద డిపెండ్ చేయొద్దు. నువ్వు ఎమోషనల్గా ఎంత స్ట్రాంగ్ అవ్వాలంటే నీ లైఫ్లోకి ఎవ్వడు వచ్చినా నీకు ఓకే, ఎవ్వడు వెళ్ళిపోయినా నీకు ఓకే. నీ పీస్ ఆఫ్ మైండ్ని డిస్టర్బ్ చేసే పవర్ ఈ భూమి మీద ఏ ఒక్క మనిషికి ఇవ్వకు. మనుషుల్ని ప్రేమించు, కానీ వాళ్ళకి బానిస అవ్వద్దు. కట్ ఆల్ ది ఛాన్సెస్ బాస్. నీ ఎమోషన్స్కి నువ్వే కింగ్ కావాలి.